ఈ అంకుల్ గుర్తుపెట్టుకోండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఆ అంకుల్ ఎవరినో గుర్తుపెట్టుకోమని మళ్ళీ అంకుల్ చూపిస్తున్నారంట అనుకుంటున్నారా? అది తెలియాలంటే దేవర కథ నాలా. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే జింగ్ బస్సుడు జింగ్ అని మంచి ఆఫర్ పెట్టాడు. దీంట్లో అంటే మనకి రిటర్న్ టికెట్స్ ఫ్రీ అంట. అందుకని మేమైతే దగ్గరలో ముంబై ఉంది కదా అని చెప్పేసి ముంబైకి అయితే ప్లాన్ వేస్తాం. మాకైతే పర్సన్కి 1300 పడింది వెళ్ళి రావడానికి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మార్చ్ 31 మీరు కూడా ట్రిప్ ప్లాన్ చేసేయండి, ఎందుకంటే ఆఫర్ అప్పటి వరకు ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాషి. ఏంటి ముంబై అని చెప్పి వాషి తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? యాక్చువల్లీ మన ముంబైకి ఇదే నియరెస్ట్ లొకేషన్. బస్ సైడ్ ఇక్కడ ఆపాడు కాబట్టి ఇక్కడ ఆగాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇవాళ అయితే రిపబ్లిక్ డే జరుగుతుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా మంచి మంచి వైట్ డ్రెస్ వేసుకుంటూ జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మంచి వైబ్స్ అయితే వచ్చాయి ఇక్కడ రాగానే. నేనైతే అనుకోలేదు ముంబై వస్తానని. కాకపోతే జింగ్ బస్ ఇచ్చిన ఆఫర్లకి నా కళ్ళు జింగ్ అన్నాయి, నా కాళ్ళు సై అన్నాయి. ఇంకెక్కడ ఆగలేదు, మన ముంబైలో అయితే తేలేను. నా వీడియోలో నువ్వే హీరోరా. అండ్ ఇదే వాషి స్టేషన్, ముంబైలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేషన్ ఇది, రైల్వే స్టేషన్. ఈ టికెట్ వెండింగ్ మిషన్లో అయితే టికెట్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. చూసారు కదా భయ్య, స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది స్టేషన్లోకి రాగానే. వాషి నుంచి లోకల్ ట్రైన్ పిక్ చేసుకుని మేమైతే తానే వచ్చేసాం. ఈ తానేలో అయితే మ్యాక్స్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎక్కువ పీజీలో రూమ్స్ అన్నీ కూడా మంచి రీజనబుల్ రేట్స్కి అయితే దొరుకుతాయి మనకి ఇక్కడ. యాక్చువల్లీ తానే రావాల్సిన అవసరం అయితే లేదు, కానీ మా చెల్లి ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, తను మీట్ అవుదాం అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చాను నేనైతే. హలో, ఇటు. హాయ్ ప్రియా. అదేస్మా, థ్యాంక్ యూ. వామ్మో, ముంబై లోకల్ ట్రైన్స్ అంటే ఏదో అనుకున్నాను భయ్య. నన్ను అయితే పిప్పి చేశారు. అసలు మామూలు రద్దీ లేదు. ఎందుకు ఎక్కానా అనిపించింది ట్రైన్ అయితే. ఈ ముంబై ట్రిప్లో మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి సిద్ధివినాయక టెంపుల్. ఇది వచ్చేసి దాదర్ అనే ఒక ఏరియాలో ఉంటుంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వీకెండ్ కావడం వల్ల అసలు టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదు. మార్నింగ్ నుంచి ఫుడ్ అయితే ఏం తెలియదు. మేమైతే ఒక రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడ రెస్టారెంట్స్లో శివాజీ మహారాజ్ ఫొటోస్ అయితే చాలా కామన్. వీళ్ళు దేవుళ్ళ పూజిస్తారు ఆయన్ని. ఈ దాదర్ అయితే స్ట్రీట్ షాపింగ్ చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. మంచిగా క్లోత్స్ కూడా చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్స్కి అయితే వీళ్ళు అమ్ముతున్నారు. మేము ఇక్కడికి వచ్చాక స్ట్రీట్ ఫుడ్ అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఏం తెలియకుండా ఎలా పడితే తింటున్నాం, ఏం అవ్వకుండా ఉంటుంది చాలు. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బాంద్రా. ఈ బాంద్రా అనగానే నాకు గుర్తొచ్చే ఫస్ట్ ప్లేస్ వచ్చి బీచ్, అండ్ సెకండ్ ప్లేస్ వచ్చి మన కింగ్ కాంగ్ హౌస్.
అవును, మన షారుఖ్ ఖాన్ హౌస్ అయితే ఇక్కడే ఉంటుంది బీచ్ దగ్గర. షారుఖ్ భయ్యా భయ్యా బయటకు వచ్చా ఉన్నాడేంటి కొమ్మ తీసి ఎంతమంది ఉన్నాడండి? అండ్ ఇదే బాంద్రా ఫోర్ట్. ఇక్కడైతే కోట ఉంటుంది ఒక రాజుది, అది రెనోవేషన్లో ఉంది. ఈ పక్కనంతా కూడా గార్డెన్, ఆ పక్కన బీచ్ ఉంటుంది. లెట్స్ గో. ఈ ప్లేస్ అంతా కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అందరూ చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ముంబై వచ్చినప్పటి నుంచి ఒక్క సాంగ్ నా మైండ్లో ఒక లూప్లో రన్ అవుతుంది. रूबा रूबा है रूबा रूबा रूपम चूस्ते हाय रब्बा तौबा तौबा है तौबा तौबा तू है मेरी महबूबा అయ్యయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోంది ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది సంతోషంలో ఏ నిమిషం పిచ్చెక్కినట్టుగుండే రూబా రూబా సాంగ్లోనే కాదు బీచ్లో కూడా ఒక రూపాన్ని చూసాను. మాట్లాడదాం అనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు. కానీ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. ప్రాపర్గా సన్ రైజ్ అనేది క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి వెళ్ళిపోమని చెప్పారు, క్లోజ్ అంట బీచ్. ఇక్కడ జనం అంతా కూడా షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గర అయితే ఉన్నారు. ఆ షారుఖ్ ఖాన్ ఉన్నాడు లేదు తెలియదు కానీ వీళ్ళైతే కేకలు గోల్లో చేస్తున్నారు ఏదో ఆయన వచ్చినట్టు. కానీ రావాలని చేస్తున్నారో వచ్చారని చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇదే ముంబైలో అతిపెద్ద స్టేషన్ సిఎస్టీ, ఛత్రపతి శివాజీ టెర్మినల్. అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఇండియా గేట్ అండ్ తాజ్ హోటల్ అయితే చూడబోతున్నాం. ఎవరు హసీనా దీదియా? అండ్ ఫైనల్లీ మేము గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే జనవరి 26 రిపబ్లిక్ డే ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. क्या क्या घूमे इधर, क्या क्या देखे? क्या क्या मात्रा कोस्टल रोड देखे कि नहीं? वो बताओ। सिद्धि विनायक मंदिर है ना, अरे वो देखे तो ठीक, कोस्टल रोड देखे कि नहीं? जो मेन जगह है, वो क्या है? जो अंडरग्राउंड को बनाया, पानी में नहीं बनाया है, हाँ पता नहीं। वो नहीं देखे? हाँ हाँ फिर क्या देखे बम्बई में आके? जाओ, तुम्हारी मर्जी है, मैं छोड़ दे रहा हूँ। बस मरीना ऊपर छोड़ दो। तुम्हारी मर्जी, मैं छोड़ दे रहा हूँ। ये क्या है, हॉर्स राइडिंग का वो चीज है? उधर से क्या क्या देखने को मिलेगा बताऊँ आपको? हाँ। वहाँ खेड़े देखने को मिलेगा, कोस्टल रोड देखने को मिलेगा, अंबानी घर देखने को मिलेगा, फिर वापस कोस्टल रोड से अंदर से आओगे डबल देखना पड़ेगा आने का। अच्छा बढ़िया जगह है वो, तो आप जाओ, मैं बोल रहा हूँ मैं। हाँ अभी नहीं कल। अरे पार आप भाई मैं क्या बोलता हूँ तुम्हें बात, कल तुम यहाँ आज आए हो, वही जगह पे जा रहे हो, ये भी तो पैसा जाएगा आपका।
80 रुपये तुम माइनस होगा ना ये भी 80 रुपये तुम माइनस होगा नहीं तो भाई निकल जाओ सीधी देख लो भाई निकल ఈ అంకుల్తో అయితే మంచి టైం పాస్ అయింది టాక్సీలో. మాకు వచ్చేరాని హిందీతో ఆయనతో మాట్లాడినా ట్రై చేసాం. ఆయన కూడా చాలా ఓపిక్గా మా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు. తర్వాత ప్లేసెస్ అని తిరిగారు. అంబానీ హౌస్ చూసారా అని చాలా అడిగారు. చాలా ప్లేసెస్ గురించి చెప్పారు, తీసుకెళ్తా అన్నారు. కాకపోతే మాకు టైం లేదు, తిరగడానికి అవ్వదు అని చెప్పేసి మేమైతే స్కిప్ చేసాం. అండ్ ఫైనల్లీ మేము ట్యాక్సీ తీసుకుని మెరీన్ డ్రైవ్కి అయితే వచ్చేసాం. ఈ మెరీన్ డ్రైవ్ ఏరియా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే వైజాగ్ ఫీల్స్ వచ్చాయి. వైజాగ్లో కూడా ఇంతే. మొత్తం ఈవినింగ్స్ అయితే చాలు, మొత్తం అందరు ఎక్కడికి వస్తారు బీచ్కి. సో ఎక్కడన్నా బీచ్ బీచే కదా. మేము ఇప్పుడైతే ఫ్రంట్ రూమ్కి వెళ్ళబోతున్నాం. అది వచ్చి ఎరోలే వెళ్ళాలి. ఎరోలే వెళ్ళి రేపు మార్నింగ్ మళ్ళీ సిఎస్టీకి వచ్చి మిగతా ప్లేస్ కూడా కావాలి. సీనియర్ బడా బ్రో. అండ్ ఫైనల్లీ మేమైతే సిఎస్ఎంటీ ఆర్ సిఎస్టీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్కి అయితే వచ్చాం. ఇదంతా రైల్వే స్టేషన్ అనమాట. ఈ రైల్వే స్టేషన్ అంతా కూడా మంచి ఓల్డ్ వింటేజ్ టెంప్లెట్లో అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చాలా మూవీస్లో అయితే ఈ ప్లేస్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేశారు, ఈ బయట అంతా కూడా. లైక్ ఆరెంజ్ రోబా రోబా సాంగ్లో అయితే మీరు చూడొచ్చు. మొత్తం సారీ హైదరాబాద్ వస్తుంది, ముంబై అంతా కవర్ చేశారు వాళ్ళు అయితే. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. ఆ కనిపించేది మున్సిపల్ ఆఫీస్, ముంబై మున్సిపల్ ఆఫీస్. అది యాక్చువల్లీ ముంబైని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని అంటారు, కానీ అది ఇప్పుడు ఎందుకంటారో నాకు అర్థమవుతుంది. నాకు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మొత్తం అంతా డ్రీమ్ లాగా ఉంది. ఈ బిల్డింగ్స్, ఈ ప్లేస్ ఇవన్నీ చూస్తుంటే నేను వేరే ప్రపంచంలో ఉన్నట్టు. అంకుల్ గుర్తున్నారా, స్టార్టింగ్లో చెప్పా కదా. అసలు మ్యాటర్ ఏంటంటే, మనం ముంబై వెళ్ళాక రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి మీరు ప్లేసెస్ని కవర్ చేయడం కోసం వీళ్ళైతే ఒక ప్యాకేజ్ తీసుకొచ్చారు. 250 రూపీస్కి 12 ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు వీళ్ళైతే. అండ్ ఈ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి ముంబై దర్శన. बोट में जाएंगे तो टिकट नहीं जाएंगे नहीं लगा, क्योंकि 40 लोग हैं, कुछ लोग जाएंगे कुछ बाहर घूमेंगे. एक म्यूजियम है नेहरू साइंस सेंटर, डायनासोर बुलबुलैया, अंदर जाएंगे 100 रुपीज पे करना होगा. అంకుల్ అయితే ఖచ్చితంగా తిట్టుకుని ఉంటాడు మమ్మల్ని, ఎందుకంటే మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మేము లాగేసాం. కాకపోతే లాస్ట్కి వద్దని చెప్పేసాం. యాక్చువల్లీ మా టైమింగ్స్కి అయితే మాకు కుదరట్లేదు, సో అందుకే మేము వద్దని చెప్పాం. అండ్ మనల్ని తిప్పబోయే బస్ అయితే ఇదే, ఒకవేళ ప్యాకేజ్ తీసుకుంటే. యాక్చువల్లీ ఇదే ముంబై బస్ స్టాప్, మన రైల్వే స్టేషన్ పక్కనే అనుకుని ఉంటుంది. వెల్కమ్ టు కొలాబా. ఇది ముంబై స్ట్రీట్ మార్కెట్కి #1 ప్లేస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే దొరుకుతూ ఉంటాయి. Nico mi cotico honey, naco mi corre honey, la demo cocho honey, ragaranda randa 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 raga raga, randa 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 raga raga honey, gimme 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 honey, lava 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 honey, raga randa 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 raga raga, ay randa 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 randa. కానీ రాదు. ముంబై వస్తే మాత్రం కొలాబా విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకి బ్రాండెడ్ ఐటమ్స్లో ఫస్ట్ కాపీస్ అంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. డోంట్ మిస్ ఇట్. దీనికి దగ్గరలోనే ఫ్యాషన్ స్ట్రీట్ అని చెప్పేసి ఇంకో మార్కెట్ ప్లేస్ ఉంది. కాకపోతే అక్కడ సేమ్ ప్రైజెస్ చెప్తారు, కాకపోతే ఆ క్వాలిటీ అసలు బాగోలేదు. క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు. మీరు వీలైతే
ఇది వచ్చేసి లియోపోల్డ్ కేఫ్, కొంచెం ఫేమస్ ప్లేసే. మాకు లోపలికి వెళ్తే కానీ అర్థం కాలేదు ఎందుకు ఫేమస్ అనేది. ఎందుకంటే ప్రైజెస్ ఒకటి 600 నుంచి స్టార్ట్ అయ్యాయి. మెనూ ఇస్తాను చూడండి. ట్విస్ట్ అన్నో, క్లైమాక్స్ అన్నో, దెబ్బ మీద దెబ్బ అన్నో అని చెప్పేసి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను, ఆగండి. ఇంతకీ ఏమైందంటే, మేము కొలాబా మార్కెట్ అయిపోయాక ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళాం. అక్కడ ఏం లేదు కానీ మొత్తం అంతా ఒక గంట దాకా టైం స్పెండ్ చేసాం. అదే మేము చేసిన తప్పు. అక్కడ లేట్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాక్సీ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాక, రైల్వే స్టేషన్ అదే డ్రైవరు వేరే ఎంట్రీ దగ్గర నుంచి ఆపాడు. మేము అక్కడ నుంచి టికెట్ బుక్ చేస్తుంటే ట్రైన్ టికెట్స్ అవ్వలేదు. అప్పటికెళ్ళి తీసుకుందాంగా అని చెప్పేసి స్టేషన్లోకి ఎంటర్ అయ్యాం. ఇంతలో మా మగడు వచ్చాడు, ఆడే స్క్వాడ్. మా దగ్గర టికెట్స్ లేవని చెప్పేసి ఫైన్ రాశాడు. కాసేపు ఆయన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాం, పాత టికెట్లు చూపించాం. అయినా నో యూస్. తర్వాత ఆయన ఫైన్ కట్టి మేము ట్రైన్ పిక్ చేసుకున్నాం. టైంకి ట్రైన్ మిస్ అయింది. తర్వాత ట్రైన్ అందుకొని వచ్చేటప్పటికి మా బస్ మిస్ అయింది. అలా అక్కడికి మేనేజ్ చేసి ఇంకో బస్కి మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకొని మేము వెనక్కి వచ్చేటప్పటికి మా సరదా తీరింది. ఇది ద క్లైమాక్స్, పోకరి లెవెల్ ట్విస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు. ఏమన్నా చేంజెస్ ఉంటే చెప్పండి, ఐ విల్ రెక్టిఫై ఇట్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.